లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజకీయాలకు అతీతంగా ఢిల్లీలో జరిగే బీసీ ధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు శాసనసభలో 42% చట్టం తేవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం చట్టం ఆమోదించే వరకు పోరాటం చేస్తామంటున్నారు పొన్నం ప్రభాకర్. బలహీన వర్గాలన్నింటినీ కలుపుకుని కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఆయన. కేంద్రంలో ఆమోదించే వరకు కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి కేంద్రంతో మాట్లాడి ఈ అంశాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఒక బలహీన వర్గాల మంత్రి విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ రాజకీయాలు బేషిజాలు లేవు. అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినాడు కూడా అనేక అంశాలు ఉన్నప్పటికీ మనం ఇది సాధించుకోవాలనే విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు కూడా అదే విజ్ఞప్తిని ఇలా బలహీన వర్గాల సంఘాలు కూడా అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించుకొని ఇది ఒక కార్యక్రమంగా తీసుకొని పోయే ప్రయత్నం జరుగుతోంది. ఇది మీరు చూసినారు, శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసినప్పుడు అక్కడున్న బీజేపీ నాయకులు కానీ శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యులు బేషరతుగా మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా తీర్మానం అయింది. వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వచ్చి అలా ఈ సభ లోపల పాల్గొనడం కానీ లేదా భవిష్యత్తులో 42% చట్టం కేంద్రంలో ఆమోదించే వరకు కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి కేంద్రంతో మాట్లాడి ఈ అంశాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఒక బలహీన వర్గాల మంత్రి విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ రాజకీయాలు బేషిజాలు లేవు. అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినాడు కూడా అనేక అంశాలు ఉన్నప్పటికీ మనం ఇది సాధించుకోవాలనే విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు కూడా అదే విజ్ఞప్తిని ఇలా బలహీన వర్గాల సంఘాలు కూడా అందరినీ కలుపుకొని